విశాఖ నగరంలో ప్రకృతి ఆధారంగా పండే పంటలతో ప్రతి ఆదివారం సంత నిర్వహిస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి రైతుల ఆధ్వర్యంలో ఈ సంత నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏ హబ్ మద్దిలపాలెంలో నిర్వహించడం జరుగుతుందని సంఘ సభ్యులు చలపతిరావు అంటున్నారు. ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతి ఆదివారం ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్లో మనం ఈ సంత నిర్వహిస్తున్నామండి. ఆర్గానిక్ సంత. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ రైతులు, ఎఫ్పిఓస్, కెమికల్స్ లేకుండా గో ఆధారంగా పండించే పంటలన్నీ ఇక్కడ అమ్ముకోవచ్చు. అలాంటి ప్లాట్ఫామ్ను మన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఇక్కడ ఏర్పాటు చేసిందండి. ఇది ఒక 6 వారాల నుంచి చేస్తున్నాం. ప్రతి వారం ఉంటుంది. ఎటువంటి హానికర కెమికల్స్ వాడకుండా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు, చెక్కగానుగ నూనెలు, బెల్లం, ఖాదీ, చేనేత వస్త్రాలు విక్రయించడం జరుగుతుందని అన్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెన్, బయోడైవర్సిటీ, హస్తకళలు మొదలైన వాటిపై వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మీకు ఖచ్చితంగా జెన్యూన్గా నిజంగా పండిన రైతులను మాత్రమే ఇక్కడ మనం అలౌ చేస్తున్నాము. మిల్లెట్ ఉత్పత్తులు అవి కూడా ఇక్కడ ఉంటున్నాయి. దేశీ రైస్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీకు మంచి ఆహారం కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఈ ఆహారాన్ని కొనుక్కోవచ్చండి. ఈ కాయగూరలు అవన్నీ వైవిధ్యం ఉంటుంది. ఒక్కొక్క రైతు బొప్పాయి పండిస్తారు, ఒక్కొక్క రైతు అల్లం పండిస్తారు. వాళ్ళు పండించింది మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటారు. చాలామంది చదువుకున్న రైతులు కూడా ఈ సంతలో భాగస్వామ్యం అయ్యారు. కనుక అందరూ వచ్చి ఈ సంతను ఆదరించండి. మీకు మంచి ఆహారాన్ని తీసుకెళ్ళమని మేము కోరుకుంటున్నామండి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఏ హబ్ అని ఉంటుంది. ఏ హబ్ లోపల ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందండి. ఏ హబ్ వెనకాల ఉంటుందన్నమాట. బయట రోడ్డు మీద మీకు బోర్డులు ఉంటాయి. ఏ హబ్లో ఆర్గానిక్ సంత అని ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు ఈ వస్తువులు కొనుగోలు చేయొచ్చండి. పెట్టాలనుకుంటే ప్రొసీజర్ ఉందండి. దీనికి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు జెన్యూనా కాదనేది మా కార్యకర్తలు వచ్చి వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత అతన్ని గ్రూప్లో యాడ్ చేస్తామండి. అతను ఇక్కడ పెట్టవచ్చు అనమాట. అలౌ చేస్తాం, అతను అనుమతిస్తాం అనమాట. ఇక్కడ ఇంకా ఏంటంటే చేనేత బట్టలు, అలా చేతివృత్తుల వాళ్ళు కూడా బొమ్మలు అవి కూడా ఇక్కడ అమ్ముతారు. అంటే అన్నీ ఇక్కడ ఉండాలనే చేతితో చేసినవి, ఆర్గానిక్గా పండించినవి అన్నీ ఇక్కడ ఉండాలనేది ఈ సంత ప్రధానమైన ఉద్దేశం అండి. నామినల్ ఈ టెంట్ ఛార్జ్ ఉంటుందండి. నామినల్గా 400-500 ఉంటుంది అంతే. పెద్ద ఛార్జ్ ఏమి ఉండదండి. కాయగూరలు అన్నీ ఉన్నాయండి. తర్వాత మన కొన్ని ఎఫ్పిఓస్ ఈ ఫ్రూట్స్ కూడా కాశ్మీర్ నుంచి అవి ఆర్గానిక్గా పండించి తెప్పిస్తున్నారు. యాపిల్, మన తర్వాత దానిమ్మ అలాంటివి ఉంటాయి. తర్వాత మహిళా సంఘాలు చేసిన చిరుతిళ్ళు లాంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఎద్దుగానుగా సొంతంగా నిర్వహిస్తున్న వాళ్ళు అలా వచ్చి ఇక్కడ గానుగు నూనె అమ్ముకుంటారు. ఆ గానుగు నూనె కూడా మీకు స్వచ్ఛమైన ఎద్దు గానుగు నూనె కూడా దొరుకుతుంది. అలా ఏమి ఉండదండి. ధరలు మార్కెట్ మీద ఒక 10%, 5% ఎక్స్ట్రా ఉంటుంది. కానీ ధర అంటే మంచి వస్తువుతో పోల్చుకుంటే ధర అనేది అంత ప్రాధాన్యత కాదండి.